మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన దగ్గర ఇప్పుడు వెంకటలక్ష్మి కవయిత్రి గారు ఉన్నారు. వారు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళల కోసం ప్రత్యేకంగా ఒక సాంగ్ చేసి అంటున్నారు. ఒకసారి వారి ద్వారా ఆ సాంగ్ను మనం వినే ప్రయత్నం చేద్దాం. రండి మేడం. ముందుగా సుమన్ టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఇప్పుడు ఎంత మేము కవిత్వం ఏం రాసినా మా బుక్కులకే అంకితం కాకుండా మీడియా ద్వారా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఇప్పుడు ఫస్ట్ టైం మన ఈ సుమన్ టీవీలో నేను మాట్లాడడం నిజంగా కూడా నేను ఎప్పుడెప్పుడో సుమన్ టీవీ నేను ప్రతిరోజు నేను టీవీలో చూసుడు కాకుండా నేను సెల్లులలో చూస్తూ ఉంటా. 2-3 సార్లు ఫోన్ చేసినా కానీ కలవలేదు. ఎప్పుడు నేను సుమన్ టీవీలో నాకు ఒక అవకాశం ఎప్పుడొస్తుందా అనే ఉద్దేశంతో నేను ఎదురు చూసిన. ఈరోజు నిజంగా కూడా మహిళా దినోత్సవం సందర్భంగా ఈ టీవీ వ్యవస్థను వారిని కలుసుకోవడం నాకు ఎంతో అదృష్టంగా నేను భావిస్తున్నాను. నేను ఒక పాట రాశాను. దాదాపుగా మన తెలంగాణ పాటలు 200-300 పాటలు దానికి రాశాను. తర్వాత ఎన్నో అవార్డ్స్లు తీసుకున్నాను. ఈరోజు కూడా మా సిడిపో గారు తుర్రూరు హైమావతి మేడం గారు నన్ను ప్రోత్సహించి మన జిల్లాలో ప్రోగ్రాం పెట్టిరు కాబట్టి ఈ ప్రోగ్రాంకు ఖచ్చితంగా మీరు అటెండ్ కావాలమ్మా అని నాకు సన్మానం చేశారు. నేను ఒక పాట పాడాను. అదే పాట స్త్రీల కోసం నేను వినిపిస్తున్నాను. ముఖ్యంగా అత్యాచారాల గురించి స్త్రీలు ఎక్కడ తక్కువ గారు అనే ఉద్దేశంతో నేను ఈ పాటలు రాస్తుంటాను. అయితే ఈ పాట ఇప్పుడు నేను పాడుతున్నాను. నారీ లోకమా నడిసే గాయమా శోకపు రూపమా నీ ఒక శాపమా బతుకంతా బానిసవు తరతరాల వేదనవు బలిదానపు పీఠికవు వెలివాడలో నాయకవి మండుటెడారుల్లోన మంచు పువ్వు నీవమ్మా హిమగిరిని తాకిన సుమపవనము నీవమ్మా సీకటి నది వీదావమ్మా దిక్కుల తీరము సాగవమ్మా నారీ లోకమా నడిసే గాయమా శోకపు రూపమా నీ ఒక శాపమా చెమట మొక్కలు నాటిన పుడమి తల్లి నీవమ్మా చెమట మొక్కలు నాటిన పుడమి తల్లి నీవమ్మా బీడు వారిన గుండెల్లో బీజవాణి నీవమ్మా ఒంటింట్లో మరణించని సంజీవిని నీవమ్మా క్షణమైన సెలవు లేని శ్రమదానము నీదమ్మా బతుకంతా అలు పెరగని అవని తల్లి నీవమ్మా సిగురాకుల పుట్టుకకు శిరసిచ్చిన సావసివి తంగళ్లను ప్రేమించిన సక్కదనము నీదమ్మా నారీ లోకమా నడిసే గాయమా శోకపు రూపమా నీ ఒక శాపమా బతుకంతా భయపడని గుండెనితవు నీవమ్మా బాధలను భరించేటి బరువెక్కిన గుండె నీదే ప్రతిరోజు శ్రీమతివి సల్లనైన జాబిలివి ప్రతిరోజు ఉదయించే సూర్యుడవు నీవమ్మా వెలిగే స్నేహమా నీదే రాజ్యము వెలిగే స్నేహమా నీదే రాజ్యము నారీ లోకమా నడిసే గాయమా శోకపు రూపమా నీ ఒక శాపమా. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీకి నమస్కారాలండి. నిజంగా కూడా ఈరోజు ఎంతో అదృష్టంగా ఎంతో సంతోషకరంగా నాకు ఉన్నది. మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను సార్. ప్రపంచంలో ఉన్నటువంటి మహిళలందరికీ మార్చి 8th ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా ప్రకటించడం జరిగింది. ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అరాచకాలు అనేటువంటివి జరుగుతూనే ఉన్నాయి. ప్రతి ఆఫీస్లో కానీ వాళ్ళు చేసేటటువంటి ప్రతి వర్క్ దగ్గర ఏదో ఒక హెరాస్మెంట్ అనేటువంటిది వాళ్ళు ఎదుర్కొంటూనే ఉన్నారు. కాబట్టి ఎంత కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ప్రజలని లేడీస్ని రక్షించాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ ద్వారా ప్రజలందరికీ అంటే మహిళా నారీమణులందరికీ కూడా అంతర్జాతీయ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సుమన్ టీవీ మహిళా ప్రేక్షకులందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. సార్ చెప్పండి సార్, ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మన మహిళలకు ఎటువంటి విలువలు ఇవ్వాలి? సమాజంలో మహిళా పాత్ర చాలా కీలకమైంది. ఇవాళ అన్ని రంగాలలో సేవా రంగాలలో కానీ ఉత్పత్తి రంగాల్లో కానీ సామాజిక స్పృహలో కానీ అన్ని రంగాల్లో కూడా మహిళ ఉన్నత శిఖరాలని అధిరోహిస్తుంది. రాజకీయ రంగంలో పరిపాలన కూడా మహిళ పాత్ర చాలా కీలకంగా ఉంది.
కాబట్టి ప్రపంచవ్యాప్తంగా మహిళలకి అభివృద్ధి చెందిన దేశాల్లో ఏ రకంగానైతే గౌరవాన్ని ఇచ్చి అగ్రభాగాన నిలుపుతున్నారో మన దేశంలో కూడా అన్ని రంగాల్లో అదే అవకాశాలని మహిళలు పొందుతున్నారు. విద్యలో కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థానాల్లో పొందుతున్నారనేది మనం చూస్తున్నాం. కనుక ఖచ్చితంగా సమాన స్థాయిలో ఇలా మగ పురుషుడితో సమానంగా మహిళలను కూడా గౌరవించుకునే సమయం ఆసనమైంది. చట్టసభలో కూడా వారి ప్రాతినిధ్యం ఉండాలని ఇప్పుడు చట్టాలు కూడా చేసే పరిస్థితి వచ్చింది. కనుక ఖచ్చితంగా మగవాడితో సమానంగా అన్ని రంగాల్లో అన్ని రకాల అవకాశాలు కల్పించాలని, అప్పుడే సమాజం పురోభివృద్ధి చెందుతుందని, ఉత్పాదక రంగాల్లో వారి పాత్ర భాగస్వామ్యం అయినప్పుడే ఆ సమాజం స్థితిమంతంగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తూ, పురాతన కాలం నుంచి కూడా మహిళల్ని గౌరవించే సంస్కృతి మన దేశంలో ఉంది. ఇవాళ గౌరవించుకోవడమే పరిమితం కాకుండా భాగస్వామ్యం చేయడంలో కూడా ఇవాళ అగ్రభాగన భారతదేశం ఉందనడంలో ఏ రకమైన సందేహం లేదు. ఇలాంటి అతి కీలకమైనటువంటిగా సుదినంగా మార్చి 8న అందరూ ప్రపంచవ్యాప్తంగా మహిళా దినోత్సవం చేసుకుంటారు. మహిబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమం కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీ కవిత గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మా మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి గారు, ఇంకా ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు హాజరు కావడం జరిగింది. వారందరూ కూడా శుభాకాంక్షలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒక డాక్టర్గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నేను ఒకటి గుర్తు చేయాల్సి తెలుసుకుంది ఏంటంటే, స్త్రీ భ్రూణ హత్యలు అనేటివి పూర్తిగా ఆపాలి. అది ఎందుకంటే నన్ను 20-30 ఏళ్ళ నుంచి కూడా నేను ఆ విధంగా ఫైట్ చేస్తున్నా. ఎవరైతే డాక్టర్స్, మా డాక్టర్ కమ్యూనిటీలో కొంతమంది తప్పు చేస్తున్నారో వాళ్ళను ఎప్పుడు కానీ చట్టం దృష్టికి తీసుకుపోయేది, ఆ విధంగానే వాళ్ళను శిక్షించే విధంగా చేసినాము. ఇప్పటికి కూడా జరుగుతున్నాయి మహబాద్లో. వాటిని అధికారులు అరికట్టాల్సిన అవసరం ఉంది. దాని ద్వారా మనం మహిళలకు సమాన హక్కు కల్పించినట్టు ఉంటుంది. మహబాద్ జిల్లా మొత్తం 33 జిల్లాలలో స్త్రీ జనాభా మహబాద్ జిల్లాలోనే తక్కువ ఉంది. అది ఎందువల్ల అంటే ఇక్కడ ఉన్న ఒక ఎస్టీ పాపులేషన్ యొక్క నిరక్షరాస్యత, ఆ విధంగా వాళ్ళు ఓన్లీ కొడుకు పుడితేనే మంచిది అనే వారసుడు అనే ఒక తప్పుడు ఆలోచనతోని మన రక్తం మధ్య పుట్టిన వాళ్ళు ఎవరైనా కానీ ఆడైనా మగైనా మన పిల్లలే అనే విధంగా ఆలోచించి, నాకు 2 అమ్మాయిలే, అది హ్యాపీగానే ఉన్నాము. ఆ విధంగా ప్రతి ఒక్కరూ వారికి పిల్లలు ఎవరైనా కానివ్వండి, ఆడ కానీ మగ కానివ్వండి, ఈ సంతోషంగా ఉంటే సమాజం మంచిగా ఉంటుంది.